చదవటం అంతే తప్ప అతనికి సొంత బుర్ర లేదు, సొంత ఆలోచన లేదు. మీరేంటి అడుగుతున్నారు చెప్పండి? ఆగిపోయిన హాస్యభరిత చిత్రం మళ్ళా ప్రారంభం కాబోతుంది. రేపటి నుంచేనా? రేపటి నుంచి మీకు మంచి మంచి వార్తలు. కామెడీ గెలవను ఏమన్నాను, హాస్య చిత్రం అది. ఆగిపోయిన హాస్య చిత్రం మళ్ళా ప్రారంభమవుతుంది. అసలు ఎందుకు ఆపాడు, ఎందుకు మొదలెడుతున్నాడు, ఏమిటది, దాని కథాకమీష ఏమిటి, ఈ అసలు పుత్రుడు చేసేటటువంటి కామెడీ రేపు నుంచి మీరు చక్కగా టీవీల్లోనూ వార్తల్లోనూ రాసుకోవచ్చు. రేపు నుంచి చాలా బ్రహ్మాండంగా హాస్య కథా చిత్రం ప్రారంభమవుతుంది. అది నా అభిప్రాయం. ఏమి పొందాడో తెలంగాణ నుంచి ధైర్యం అయినా నాకు అర్థం కాల. ఆయన ఎక్కడి నుంచి పడితే అక్కడ పొందుతుంటాడు ధైర్యాన్ని, క్యాష్ని. నాకు అర్థం కాల ఏంటి తెలంగాణ ధైర్యం పొందింది ఆయన. తెలంగాణ పోరాటం చూసి ధైర్యం పొందాడు, చెగువీరా పోరాటం నుంచి ధైర్యం పొందాడు, చెగువీరాను లేచి పద్మాన్ని పట్టుకున్నాడు, భగత్ సింగ్ను చూసి ధైర్యం పొందాడు. ఏంది పిచ్చి మాటలు పిచ్చేవారని నాకు అర్థం కాదు. ఏంటి నాకు అర్థం కాదు. ఎక్కడన్నా చూపించడం బెటర్ అతన్ని. తెలంగాణ నుంచి ధైర్యం పొందాడంట, అక్కడికి వెళ్తే తెలంగాణ నుంచి ధైర్యం పొందానంటాడు. కాదే కమ్యూనిస్టులు చూస్తే కమ్యూనిస్ట్ నుంచి ధైర్యం పొందానంటాడు. అసలు అప్పుడప్పుడు అడవుల్లోకి వెళ్దామని కోరిక వచ్చింది నాకు, వెళ్ళలేకపోయినని చెప్తాడు. ఏం చెప్దాం మనకు అర్థం కాల. అతని ధోరణే వేరు. జనసేన ఎక్కడ? తెలంగాణలో 8 మంది జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నారు. వాళ్ళు అడగాలి ఆయన్ని, అయ్యా మమ్మల్ని ఎందుకు పెట్టావు, ఎందుకు నువ్వు ప్రచారంగా రావడం లేదని. అంటే తీరిక లేదేమో ఆయనకి. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి ప్యాకేజ్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఆగమేఘాల మీద వచ్చి దూషించే కార్యక్రమం కన్నా కూడా, అక్కడికి వెళ్ళటం కన్నా కూడా ఇది ముఖ్యమని భావించాడు. దీనిలో క్యాష్ వస్తుంది అందుకని వచ్చాడు. అక్కడ తెలంగాణలో ఉంటే శుభ్రంగా వాళ్ళకి ప్రచారం చేసుకోవచ్చు కదా. అవి ఊరినే అడ్డం పెట్టిన క్యాండిడేట్లా కనిపిస్తుంది పాపం. వాళ్ళు కూడా లబోదిబోమంటున్నారంట. ఎందుకు పెట్టారు ఏమిటి కథ అని. రేపు రిజల్ట్ చూస్తాం కదా. 8 గెలుస్తాడో 2 గెలుస్తాడో 0 గెలుస్తారో మీరే చూస్తారు కదా. అక్కడ చిత్తశుద్ధి లేని రాజకీయం. ఇందాక నేను చెప్పాను కదా, ఇంత దుర్మార్గమైన రాజకీయం, ఇంత తేట తెల్లవిగా ప్రజలకు అర్థమయ్యే రాజకీయం లేదు. బీజేపీతో అక్కడ, తెలుగుదేశంతో ఇక్కడ, తెలుగుదేశం ఏమో కాంగ్రెస్తో అక్కడ జెండాలు పైకి లేపుతున్నారు. ఎవరు? ఆ రాహుల్ గాంధీ వచ్చినా జెండా లేగుస్తుంది, ఆ ప్రియాంక గాంధీ వచ్చినా జెండా లేగుస్తుంది, ఆ రేవంత్ రెడ్డి వచ్చినా జెండా లేగుస్తుంది. తెలుగుదేశం జెండా. అక్కడేమో తెల్ల జెండా ఎత్తేసారు, ఇక ఈ జెండా లేపుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కామ్గా కూర్చుని కంటి ఆపరేషన్ చూస్తున్నాడు, జెండాలు ఎత్తండి అని. నాకు తెలియకడుతున్నాయా ఆ పవన్ కళ్యాణ్, ఆ సిగ్గుంది నీకు? నువ్వు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావు, కనీసం 8 మందికైనా తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేస్తానని అనుకోవా? కనీసం 8 మందికి బీజేపీని వదిలేసాయి. నువ్వు 8 మంది క్యాండిడేట్లు పెట్టావు కదా. చంద్రబాబు నాయుడు గారు 8 మందికి సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమం ఉందా రహస్యంగా అయినా? అది లేదు. నీ క్యాష్ ఇస్తే చాలు, సపోర్ట్ లేకపోతే. నేను చెబుతున్నా, తెలుగుదేశం పార్టీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అనేది బహిరంగ రహస్యం. ఆ బహిరంగ రహస్యం ఏదో పవన్ కళ్యాణ్ గారు 8 మందికి సపోర్ట్ చేస్తే 1 గెలిచే అవకాశం ఉంటుంది. నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, నా క్యాష్ నాకు ఇస్తే చాలనుకుంటే ఎందుకయ్యా 8 మంది నిలబడ్డారు? కాస్త ఆలోచించుకోండి బాబు. మీ డబ్బులు వదిలించుకోవడం తప్ప ఏం ఉపయోగం లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు, 2 తెలుగు రాష్ట్రాలు. నేను ఒకటి చెప్తానే, తెలంగాణలో కేసీఆర్ గెలిచాడు, మొదట మేము ఓడిపోయాం. మళ్ళా కేసీఆర్ గెలిచాడు, మళ్ళీ ఇక్కడ మేము గెలిచాం. అక్కడ ఏం జరిగినా దాని ప్రభావం ఉండదు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. అంతకని ఏం కావాలి? అక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు. అక్కడ నాయకులు వేరు, ఇక్కడ నాయకులు వేరు. సో రేవంత్ రెడ్డి అవుతాడో లేకపోతే ఎవరు అవుతాడో, దట్ ఈస్ దేర్ బిజినెస్. అక్కడ కాంగ్రెస్ వస్తుందా, టీఆర్ఎస్ వస్తుందా, లేకపోతే బీజేపీ వస్తుందా, మిశ్రమ ప్రభుత్వం వస్తుందా, వీ కెనాట్ ఎక్స్పెక్ట్ నౌ. మాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అక్కడ ఏదో జరుగుతుంది, జరుగుకునేవ్వండి. అక్కడ ఏ ప్రభుత్వాలు వచ్చినా మాకు ఎప్పుడూ వాటితో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఎందుకంటే పక్కన ఉన్న రాష్ట్రం కాబట్టి వాటితో సంబంధం. నదీ జలాలు మనకి వివాదాలు ఉన్నాయి, ఆ సంబంధాలు ఎప్పుడు కొనసాగవలసిందే.
సో అక్కడ రాజకీయాలు ఇక్కడ ఏ విధమైన ప్రభావం ఉండదని నేను నమ్ముతున్నాను. Please subscribe dot news.